నేను మేజర్‌గా చెప్దాం అనుకుంటే అసలు అసలు మేమేం కంటెంట్ చెప్దాం అనుకుంటున్నామంటే, వీడు రాజకీయ నాయకుడు గాదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ గాదు. మేము జనరల్ కామన్ పీపుల్. ఒక కామన్ పీపుల్ ఒక జరుగుతున్న సిట్యుయేషన్ గురించి ఎట్లా తీసుకుంటారు, ఒక ఎట్లా ఇద్దరు మారుతారు, కామన్ పీపుల్ కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఎలా మాడుకుంటారు, జరుగుతది? మన అరుగు మీద కూర్చొని డిస్కస్ చేస్తే ఎట్లా డిస్కస్ చేస్తారు, ఎట్లా మాడుకుంటారు అనే కంటెంట్‌ని మేము చూపెడదాం అనుకుంటున్నాము. సో, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇంకా ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేయాలి మేము అంటే మీ సపోర్ట్‌ని మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా తెలపండి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో చూస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు ఏదో పంచాయతీ వెళ్తూనే ఉంది. ఒక రోజు ఏమో లడ్డు అంటున్నారు, ఒక రోజు ఏమో ఇట్లా ఇప్పుడు మన అదాని ఎలక్ట్రికల్ స్కామ్ వచ్చింది, మళ్ళీ రైస్ గురించి ఏదో కొత్తగా సీజర్షిప్ అది ఇదని ఏదో జరుగుతా ఉన్నాయి, చాలా జరుగుతా ఉన్నాయి. మనం ఒకసారి అయితే మాట్లాడుకొని అసలు మాట్లాడుకుందాం. అసలు మనం ఒక ఒక ఎంతసేపు ఉన్న టీవీలో చూపించింది రాజకీయ నాయకులు ఇన్స్టాగ్రామ్ లో అంతా కాకుండా ప్యూర్ మనం ఏమనుకుంటున్నాం. సో ఇవాళ ఇద్దరం కలిసి మేము అలా మాట్లాడదాం అనుకుంటున్నాము. ఒక సెన్సిటివ్ టాపిక్ అనేది అయితే కాదు. మేము ఎవరికి ఫస్ట్ చెప్తున్నాము, ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్, ప్రో ఆపోజిషన్, యాంటీ అపోజిషన్ ఇట్లాంటి టాపిక్ కాకుండా అసలు దీంతో ఒక కామన్ మ్యాన్ ఏం ఎఫెక్టివ్ గా తీసుకొని మారుతాడు అనే దాని ఇది ఎలా జనం మీద ఇంపాక్ట్ అవుతుంది, ఈ కేసెస్ అన్ని ఈజీగా ఎలా మాట్లాడుకుంటున్నారు అన్న దాని గురించి అలా మాట్లాడుతున్నారు. అసలు అదే ఇంపార్టెంట్ కదా. అసలు నార్మల్ గా ఎట్లా తీసుకుంటున్నాడు ఈ విషయాలు అనేది చూసుకుంటేనే అర్థమైంది. ఎంతసేపు ఉన్న పైన పిక్చర్లు టీవీలో చూపించేది కాకుండా విషయం తెలియకుండానే ఏది పడితే దాన్ని మాట్లాడేసుకోవడం. సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడతాడు, ఇంకోలా మాట్లాడతాడు, అది అర్థం అవ్వదు. ఇప్పుడు నువ్వు చూసినావారా ఏం జరుగుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నది, అసలు ఏ టైప్, అసలు ఇష్యూ బేస్డా లేకపోతే పర్సనల్ బేస్డా అనేది కొంచెం ఒక చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది అన్నట్టు. లడ్డు టాపిక్ తీసుకున్నాం, మనకు తిరుపతి వెంకటేశ్వర ఎంత సెన్సిటివ్ టాపిక్ రా. అట్లాంటిది మనకి డైరెక్ట్ తెలుసు కదా, ఇక అదేదో పేపర్ మనకి రిపోర్ట్స్ కూడా క్లారిటీ లేకుండా ఇచ్చిరని చెప్పి బిఫోర్ ఏ మంతే వీళ్ళు దాన్ని ల్యాబొరేటరీకి పంపించి దాన్ని చేయించామని, రిజల్ట్స్ వచ్చాయని, రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినా కానీ వీళ్ళు నెగిటివ్ గా బయటగా ప్రాపగండా చేసి అంటే ఓకే ఓ నెల ముందే ల్యాబొరేటరీకి పంపించారు రిజల్ట్స్. అచ్చా పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడే. సో అప్పుడెప్పుడు 4 months బ్యాక్ మాట్లాడాల్సిన మాట 4 months తర్వాత మాట్లాడారు. అప్పటికి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేసి ఉన్నాయి. ఓకే, అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది 4 months కాదు, మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాకనే దాన్ని మొత్తం రిపోర్ట్ తీసినాక అంటే ఏమైందంటే వాళ్ళకి ముందే తెలిసినా కూడా ఒక ఏదో ఎలక్షన్ మూమెంట్ ఉన్న టైంలోనే దాన్ని కావాలని రిలీజ్ చేసిర్రా అన్నట్టుగా. అంటే నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అది దేవుని టాపిక్ అయితే సెన్సిటివ్ టాపిక్ కదా, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ త్రూఅవుట్ వరల్డ్ మొత్తం తెలుగు పీపుల్ గానీ ఇండియన్స్ ఎవరైనా గానీ అందరికి వెళ్ళిపోయింది. అంటే దీని గురించి ప్రతి ఒక్కరు రియాక్ట్ అయినట్టు. వెంకటేశ్వర స్వామిని మనం ఎంత టూ మచ్ మనము భక్తి ఎక్కువ ఉంటుంది. నేను చూసాను ట్విట్టర్ గానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇయే టాపిక్, తిరుపతి లడ్డు కాంటాక్ట్ ఏందిరా అంటే ఎవడు కాంటాక్ట్. సో థింగ్ ఏంటంటే నేను ఇలాగే ఒకరిని అడిగాను కాంటాక్ట్ తెలుసా అని. వాడు ఏదో సమ్ ఎక్స్ పార్టీ అనుకుంటాను. కాంటెస్ట్ ఏంద్రా అంటే మావాడు ఏం చేయలేదు వాళ్ళే చేశారని. ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆడ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తిరుపతి బోర్డు అనేది ఏదైనా ఏ పార్టీ ఉన్నా కానీ ఆ బోర్డుకి జరగాల్సింది జరుగుతుంది. 100 బోర్డు అనేది బోర్డు ఇవి అతను ఏదైతే చేస్తారో అవే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ గవర్నమెంట్ వచ్చి నేను ఈ రూల్ చెప్తే ఆ రూల్ పెట్టు, వై గవర్నమెంట్ వచ్చి ఆ రూల్ పెడితే ఆ రూల్ అవ్వదు అంతే. సో ఆ బోర్డుకి ఉండాల్సిన నియమాలు అనేవి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది ఒక సిస్టమాటిక్ గా ఉంటుంటది. అది ఎప్పుడైనా ఎప్పటి నుంచి థింగ్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు 400 గ్రాములే నెయ్యి గీ తీసుకోకుండా ఇంత ఫ్యాట్ కలిపారని ఆ ఫ్యాట్ కలిపారని వీళ్ళు ఎలిగేషన్ వేస్తే, అంటే బేసికల్ ఇదంతా ఏడ స్టార్ట్ అయిందంటే చాలా ఇయర్స్ నుంచి వస్తున్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చి చూసినావా. తక్కువ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా చేసి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త టెండర్లు పిలిచింది. ఆ కొత్త టెండర్లు పిలిచినప్పుడు పాతగా ఉన్న నందిని ఆల్మోస్ట్ 40 years 35 years ప్లస్ నుంచి వాళ్ళు చేస్తున్నారు ఇదే కాంట్రాక్ట్. ఓకే, వాళ్ళు ఇప్పుడు కొత్తగా టెండర్ పిలిచిన ప్రైస్ కి వాళ్ళు మేము చేయమన్నారు. అంటే వర్కౌట్ కాదని చేయమన్నారు. అందుకని కొత్త టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాళ్ళు వచ్చేసరికి కోడ్ చేసిన తీసుకొని దాన్ని వీళ్ళు ఎలా ప్రాపగండా చేశారంటే
ఫ్యాట్ ఎక్కువ కలిపారు, ఫిష్ ఫ్యాట్ అని లేదంటే యానిమల్ ఫ్యాట్ చేశారన్నది. కానీ ఇప్పుడు టాపిక్ ని సెన్సేషన్ చేసినప్పుడు ఎంత సీరియస్ గా అయితే దాన్ని తీసుకున్నారో దాన్ని సుప్రీం కోర్టు వాళ్ళు ప్రాపర్ గా దాన్ని అనలైజ్ చేసి చెప్పినారు. అరే మీరు ఇట్లా ముందు వచ్చింది ఎందుకు చూపెట్టలేదు, ఎందుకు ఇదే టైంలో ఈ వై ఓన్లీ దిస్ టైం అని చెప్పి స్టార్ట్ చేసి సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు అదే క్వశ్చన్ తీసుకురాకుండా ఇప్పుడు తీసుకొచ్చారు. అది కూడా కన్ఫర్మేషన్ గా టాపిక్ ని మీరు జనాలకు తీసుకొచ్చి ఎందుకు పానిక్ క్రియేట్ చేస్తారు. సో ఇదంతా ఏం జరిగింది అర్బన్ ఏరియాస్ లో, అంటే లైక్ మన పల్లెటూరులో మండలం ఈ ఏరియాస్ లో వచ్చేసరికి మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఎలా చేసింది అంటే ఇది పార్టీ వైజ్ జనాల మధ్య కూడా కొంచెం. సో ఈ సెన్సిటివ్ టాపిక్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎంత ఇదైందంటే పార్టీ పరంగా అయింది. మీ పార్టీ ఉండటం వల్లే కావాలని కలిపారు, యానిమల్ ఫ్యాట్ కావాలని కలిపారు మీరు. ఎందుకంటే ఇక్కడ రిలీజియన్ కూడా ప్రాపగండా అవటం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు సమ్ ఎక్స్ రిలీజియన్ ఒకటి ఉండి మీ వాళ్ళే చేశారు, మేము ఎలా ఎందుకు చేస్తాం, మేము లెగిస్తే శివభక్తులు లేదంటే ఇలాంటి. ఇంకొకటి ఏంటంటారా, మనం సెన్సిటివ్ అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా. అందరు ఏంటంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది నమ్మరు. దేవుడిని చూపెట్టి మనము ఇది అంటే 100% దాన్ని బ్లైండ్ వెళ్ళిపోతారు. చెప్పట్లా ఇన్స్టాగ్రామ్ రీల్ కి, నేను చూసిన రీల్ కి 100K వ్యూవర్స్ ఉన్నారు. దాంట్లో కాంటెస్ట్ ఏముందంటే ఏం లేదు, జస్ట్ 30 seconds వాడు వ్యూస్ కోసం పెడతాడు. జనాలకి కాంటెస్ట్ అవసరం లేదు. నువ్వు చూపించేది ఏంది, వాడు ఏ కాడికి నీ రిలీజియన్ చూస్తాడు, వాడు ఏం జరిగిందని చూస్తాడు, ఏ పార్టీ అని చూస్తాడు. అంతే. ప్రజెంట్ మన ఏపీ తెలంగాణ సౌత్ ఇండియా సౌత్ ఉన్న స్టేట్స్ అన్నింటిలో కూడా రాజకీయంతోనే ఎవడని కంపేర్ చేసుకుంటాడు తప్ప దాన్ని ఎవడు చేశాడు ఎందుకు చేశాడు ఎవరు చూడడు. మన చిన్నప్పటి నుంచి చూస్తుంది కూడా అదే. ప్రతి ఒక్కరు రిలీజియన్, సినిమా, క్రికెట్ ఈ మూడిట్లోనే కంపేర్ చేసుకుంటారు. సో అంటే అందరు ఏమనుకుంటారు, పెరిగే కొద్ది తగ్గుద్ది అనుకుంటారు, కానీ ఇది పెరిగి దీంతో పాటు ఇది కూడా పెరుగుకుంటూ పోతుంది. ఏమన్నా నేను 10 మంది షేర్ చేస్తాను, వాడు 20 మంది వాడు మైండ్ సెట్ కి వచ్చేస్తాడు. నువ్వు ఆ విషయం గురించి పాజిటివ్ గా పంపిస్తాం అనుకో, దాని గురించి అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు. ఇప్పుడు దాని గురించి నెగిటివ్ గా తీసుకోబోతున్నా కొద్ది వాడు నెగిటివ్ ఫస్ట్ విషయం దాని మీద ఎప్పుడైనా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని ఒకడు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ మార్చుకుంటారేమో, కానీ అప్పటిదాకా అయితే మాత్రం నువ్వు ఏదైతే ఫస్ట్ చూపెట్టినావో దాని మీదకే పోతుంది. వాడు అదే అనుకుంటాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇప్పుడు సరే కొత్త గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటారు అనుకున్నట్టుగా ముందుకు పోతున్నారు అనుకున్నా చూసుకున్నా సరే, ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల్లో ఇంకెక్కువ డీప్ ఇన్వెస్టిగేషన్ ఉండాలనుకున్నారు. కానీ సుప్రీం కోర్టు రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే క్లారిటీ, అది ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చిందో దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేది ఉండే. అవును, జనాలకి జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు క్లారిటీ ఇచ్చేలోపు ఈ లోపు మళ్ళీ కొత్త గవర్నమెంట్ అప్పటికి ఫామ్ అయిపోయింది. అవును, ఇదంతా గవర్నమెంట్ ఫామ్ అయినాకనే, పాత గవర్నమెంట్ లేదు అప్పటికి. ఇదంతా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే, ఆఫ్టర్ ఫార్మేషన్ గవర్నమెంట్ అంతా ఫామ్ అయిపోయిన తర్వాతనే ఇష్యూ వచ్చింది. కానీ ఇప్పుడు దీని గురించి క్లారిటీ ఇచ్చేలో వెంటనే ఇంకో ఏదో బయటికి రావడం, మొన్న అదాని కేసు రావడం. అసలు అదాని కేసు అయితే అది పెద్ద రెవల్యూషనరీ ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడుకుని చాలా తతంగా ఉంటుంది. ఇప్పుడు మొన్నటి దాకా ఫుల్ హీటెడ్ ఉన్న సిచ్యువేషన్, అంటే బ్యాక్ టు బ్యాక్ మనకి ఎప్పుడు ఫాస్ట్ ముచ్చట్లు జరగలే. ఈ మధ్యలో ఏదో జరుగుతూనే ఉండాలన్నట్టు మన దగ్గర గవర్నమెంట్ ఉన్నా ఏదన్నా కానీ ఏదో ఒక టాపిక్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. అవును. సో ఈసారి ఏం జరిగిందంటే కొంచెం సీరియస్ గా అయ్యాయి, కొంచెం పెద్ద అంటే బ్యాక్ టు బ్యాక్ సెన్సేషన్స్ ఎక్కువైనాయి. నవంబర్ లో అదాని మ్యాటర్, ఇప్పుడు నిన్నటికి కాక మొన్న మనము చూసుకుంటే అది రేషన్ ఏదో అయింది, పవన్ కళ్యాణ్ గారు దొడ్డు బియ్యం గురించి చూసిన, ఇది చాలా ఫాస్ట్ గా వచ్చింది, చాలా వైరల్ అయింది. ఈ రెండు విషయాలు చాలా వెంటనే జరిగిపోయాయి. మోరోవర్ ఆయన సెలబ్రిటీ అవటం వల్ల, సినిమా ఫీల్డ్ లో ఉండటం వల్ల అది బాగా మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. అసలు ఏంది అదాని గ్రీన్ ఎలక్ట్రిసిటీ, అసలు ఏంది ఏమైంది అసలు అన్నది. యూజువల్ గా మనం మొత్తం చూసుకున్నా గానీ అన్ని నేషన్స్ ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకు అన్నిట్లో పెద్ద నేషన్ ఏంద్రా తెలిసిందే నీకు? అమెరికా ఎగ్జాక్ట్లీ. అమెరికా పవర్ఫుల్ నేషన్ అన్నిట్లో, అన్ని దేశాల్లో పవర్ఫుల్ అయిన నేషన్. ఇంత పవర్ఫుల్ రిసోర్సెస్ అన్ని పెట్టుకొని, ఇంత స్ట్రిక్ట్ లా పెట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీ బేస్లెస్ ఎలిగేషన్స్ వేయరని నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ ఎవరి మీద వేసిర్రు? మన వరల్డ్ లోనే 10th రిచెస్ట్ పర్సన్ అయిన గౌతమ్ అదాని, ఇండియాస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ పర్సన్. మనకి అంత పెద్ద వ్యక్తి మీద అంత సింపుల్ గా ఎలిగేషన్స్ ఒక పవర్ఫుల్ కంట్రీ వేస్తుందని అయితే నేను అనుకోవట్లే.
అంత ఈజీగా అయితే అయ్యదు. ఏదో అంటే స్ట్రాంగ్ అది చూడురా, ఎక్కడ యుఎస్ఏ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ పోయి అక్కడి నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా దగ్గర అదాని అతని మీద డైరెక్ట్ అంత బిగ్ షాక్ దగ్గర అదాని దగ్గరికి వచ్చి అదాని దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ పోయి అది గవర్నమెంట్ కి రిలేట్ అయ్యి ఆ గవర్నమెంట్స్ స్టేట్స్ కి డివైడ్ అయ్యి అక్కడి నుంచి ఒక పెద్ద స్థానంలో మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం. దీంట్లో కామెడీ థింగ్ ఏంటంటే దీంట్లో మన గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అంటే అది వన్ ఆఫ్ ది అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కూడా అంటే ఒక ఇంత పెద్ద ప్రపంచంలో ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్ ముంబై అట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది కూడా అసలు. అంటే దాని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అట్లా తెలిసినప్పుడు. అంతే అంత ఇంటర్లింక్ అయ్యి మనకి ఏంటంటే ఇది అంతా ఎందుకు స్టార్ట్ అయింది, సో యుఎస్ ఎందుకు వేసింది అలిగేషన్ అనేది. అంటే మామూలుగా ఒక చిన్న ఓవర్వ్యూ ఏంటంటారా ఈ విషయం గురించి. వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర ప్రాజెక్ట్ వచ్చింది, అది సోలార్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ దగ్గర టెండర్స్ చేసి వీళ్ళకి వచ్చింది అదాని గ్రీన్ ఎనర్జీ గ్రూప్ కి. అదాని ఎనర్జీ గ్రూప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఏ వ్యాపారంలో అయినా కానీ ఇప్పుడు నువ్వు ఏదైనా స్టార్ట్ చేసి ఏం చేస్తావు, మంచిగా పోతున్నప్పుడు నలుగురు దగ్గర పోయి నా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయరు అని చెప్పినట్టుగానే వీళ్ళు కూడా ఏం చేసారు, యుఎస్కి పోయి అక్కడ ఏం చేసినారు, అక్కడ బిగ్ షాట్స్ అందరినీ కలిసి మంచి మంచి ఇన్వెస్టర్స్ దగ్గర ప్రజెంటేషన్స్ ఇచ్చి బాగానే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయించారు అన్నట్టు ఈ ప్రాజెక్ట్ లా. సో ఆ టైంలో అదాని షేర్స్ ఎలా ఉండేవి? అదాని షేర్స్ నీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ పీక్ లో ఉన్నది, మంచి మూవ్మెంట్ నడుస్తుంది. అప్పటి వరకు అక్కడి వరకు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినాక కూడా అసలు ఎంత పెద్ద ఎఫెక్ట్ ఏం కాలేదు, సంవత్సరం అయింది అది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బుల్ని వీళ్ళు ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేశారు. ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ పైసల్ని ఎట్లా అంటే కొంచెం అన్అఫీషియల్ గా ఇల్లీగల్ గా పెద్ద పెద్ద వాళ్ళందరికీ వేరే వేరే స్టేట్లలో లంచాలు ఇచ్చి బాండ్స్ రూపంలో సంతకాలు పెట్టించుకొని ఆ లంచాల రూపంలో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ అయినాయి, స్ప్రెడ్ చేశారు మొత్తం. యుఎస్ కేసు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పైసల్ని వీళ్ళు మిస్యూజ్ చేశారు అనేది వాళ్ళ మెయిన్ ఎలిగేషన్. క్లారిటీ లేకనో మరి ఏదో మొత్తానికి వాళ్ళు ఏమో వాళ్ళంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అండ్ ఆల్ ఉన్నాయి అంటున్నారు. కాకపోతే వాళ్ళు పెట్టిన మేజర్ థింగ్ ఏంటంటే అదన్నమాట, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. వీళ్ళు ఈ డబ్బుని మిస్యూజ్ చేశారు, అందరికి ఇల్లీగల్ గా బ్రైబింగ్ చేశారు, లంచాలు ఇచ్చారు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు పంచాయతీ. ఆ మొత్తం డబ్బుల్ని దేంట్లో అయితే లంచాల రూపంలో పోయిందో వాళ్ళ యొక్క కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అనేది పెద్ద ముచ్చటైపోయింది. పెద్ద ఆ సింహభాగం అనేది మనోళ్ళు తీసుకున్నారు, మేజర్ పార్ట్ మనోళ్ళు తీసుకున్నారు. కాబట్టి మన ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 18th 19th పాయింట్ లో మన గవర్నమెంట్ మనకి ఇంకొకటి ఏంద్రా 75% ఆఫ్ ద టోటల్ మిస్యూజ్డ్ అమౌంట్ లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. అవును, క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళ కేసులు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అదానికి ఆర్ఎల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆల్రెడీ కూటమితోనే గెలిచారు. ఇది సెంట్రల్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న అంటే అవును. ఇప్పుడు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మొత్తం కూటమి ప్రభుత్వం కాబట్టి దాంట్లో ఇప్పుడు అన్ని పార్టీలు కలిసే పోటీ చేసారు. అవును. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మీద? చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఇదే, ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాలు కానీ వేరే ఏ ఇష్యూస్ అయినా కానీ పాత గవర్నమెంట్ జరిగిన వాళ్ళ ఇంటర్నల్ తిరుపతి లడ్డూది ఏ విషయం ఒక క్లారిటీ, వీళ్ళు ల్యాబొరేటరీ నుంచి వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ చూసుకొని కూడా వీళ్ళు ఎంత సినారియో చేశారు. సో దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది నేను అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ, నీకే కాదురా చాలా మందిలో అదే ఉంది. కానీ దీన్ని ఎవడు చూపించేటోడు ఎవడు లేడు ఆడ. ఇప్పుడు అందరికి ఉన్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు కానించి చాలా విషయాలు, చిన్న పెద్ద ప్రతి ఒక్క విషయం. నీకు రిషికొండ మ్యాటర్ తెలుసు కదా, అదో పెద్ద సెన్సేషన్. అది గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ అది పెద్ద ఫస్ట్ సెన్సేషన్ అదే. వీళ్ళ గవర్నమెంట్ లోనే ఈయన వెళ్ళి ఇంకొక హోమ్ మినిస్టర్ ని ఏదో అనడం, అంటే ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్ ఉన్న విషయాలని సెన్సేషన్ ముచ్చట్లని ఇట్లా ముందు తీసుకుపోయారు. రిషికొండ మ్యాటరే కానీ, ఇసుక మాఫియా కానీ, తర్వాత తిరుపతి లడ్డు గురించే కానీ, తర్వాత ప్రతి దాని గురించి గవర్నమెంట్ ఏంటంటే ఓపెన్ మైక్ మీదకి వచ్చి డయాస్ల మీద కానీ ప్రెస్ మీట్స్ లో కానీ మంచి స్టేట్మెంట్స్ ఇచ్చడం కానీ, ఇది తప్పు జరిగింది అని చెప్పి క్లియర్ గా మాట్లాడినారు.
వాటితోని పోలిస్తే నన్ను అడిగితే ఈ విషయము ఒక ఇది చాలా బిగ్గెస్ట్ 10 థింగ్. టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న సో విషయం దీని ఇది. గురించి వీళ్ళు ఇంకా ఎందుకు ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేయట్లేదు? ఎగ్- ఆల్రెడీ అప్పటికి ఇక్కడ శాసనసభలో జరుగుతున్నాయి, శీతాకాల సమావేశాలు లిటరల్లీ జరుగుతున్నాయి. అవును, అసెంబ్లీ 1 మంత్ నడుస్తుంది నుంచి section. అసెంబ్లీ నడుస్తుంది. ఉమ్, అప్పటికి ఈ టాపిక్ హాట్ టాపిక్. అవును, దీని అసెంబ్లీ గురించి- నడుస్తున్నప్పుడే వచ్చింది అసెంబ్లీ అప్పటికి నడుస్తున్నప్పుడే topic. ఇది వచ్చింది, ఉమ్, రీసెంట్ గానే కదా. సో అవును. ఈవెన్ వీళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకుంటున్నాను. ఎందుకు మాట్లాడట్లేదు అనేది అర్థం అవట్లేదు. అంటే అట్లీస్ట్ ఇంత చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయంకి వచ్చే వరకు ప్రతి విషయం గురించి మాట్లాడారు. ఇది గ్లోబల్ గా సెన్సేషన్ అయిన టాపిక్. ఇది ఇంత ప్రపంచం మొత్తం ఆడుకుంటున్న ఒక విషయం గురించి కానీ, ఒక బిగ్గెస్ట్ నేషన్ నుంచి వచ్చిన ఒక అలిగేషన్స్ గురించి కానీ, అందులో మన స్టేట్ ని ఇంత మెన్షన్ సో ఇప్పుడు ప్రతి దాంట్లో మెన్షన్ చేసినప్పుడు ఎందుకు ఒక దీన్ని అపోజ్ చేసుకోవడమా లేకపోతే సపోర్ట్ చేయడమా, ఇది కరెక్టా, వాస్తవమా అవాస్తవమా, లేదంటే సెంట్రల్ కి వీళ్ళకి ఉన్న కూటమి లేదంటే కనెక్షన్స్ వల్ల వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారా? మేబీ అది కూడా అదే ఉండొచ్చు. అది కూడా But ఛాన్స్ ఉండొచ్చు. ఇది మనం ఎంత దూరం వెళ్తే అంత సెన్సిటివ్ అయ్యింది అవును, అంటే మనం అనేది కానీ మోడీ గారికి కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ అట్ ద సేమ్ టైం అదాని గారికి కానీ వాళ్ళ యొక్క సత్సంబంధాల గురించి జగమెరిగిన సత్యమే, అందరికీ తెలిసిన విషయమే అది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, సోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నప్పుడు, రిలయన్స్ ఏదో అయినప్పుడు అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ఉన్నాడు అనుకుంటా. ఓకే, ఓ చాలా పదం వచ్చాడు అది. అంబానీది ఇలాగే రిలయన్స్ ఏదో ఇలాగే ఏదో హాట్ టాపిక్ అయితే అప్పుడు వైఎస్ఆర్ పిచ్చెక్కిచ్చాడు. అంటే రెస్పాండ్ అయ్యాడు, మాట్లాడాడు. అసలు ఏం జరిగింది అన్నప్పుడు రిలయన్స్ మూతపడిపోయింది. ఆల్మోస్ట్ 4-5 years మన రాష్ట్రంలో అసలు రిలయన్స్ కనపడకుండా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మూతేసేసింది. అవును, అప్పుడు ఏదో ఎలిగేషన్స్ గట్టిగానే స్కామ్ అయింది. సో అలాంటిది సేమ్ అదే బిగ్ బాయ్, ఈయన బిగ్ బాయ్, ఇద్దరు ఈక్వల్ క్యాండిడేట్స్. అవును. సో ఇప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడలేకపోతుంది, లేదా ఆర్ఎల్స్ మన దాని మీద ఎలిగేషన్ ఉన్నా కానీ మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక చిన్న సర్కిల్ ఏం తిరుగుతుందంటారా, అంటే అందరు మనం బయట తిరిగేటోళ్ళం మన అంటే ఈ మాటలే అక్కడ వాస్తవం ఎంత ఉంది అనేది పక్క పెడితే జనాలు ఏమనుకుంటుంది అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది కదా. మనం జనాలు ఎక్కువ తిరుగుతాం కాబట్టి కామన్ పీపుల్ లెక్క మనకి ఎక్కువ తెలుస్తుంది. అందరు ఏమంటారు అంటే నీకు ఇదంతా మొత్తం కోయలేట్ అయిన గవర్నమెంట్, కోయలేషన్ లో ఫామ్ అయిన గవర్నమెంట్, దాంట్లో ఒక పార్ట్ బీజేపీ కూడా ఉంది. సో ఇక్కడ నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు డాట్స్ ని. ఆడ బీజేపీకి ఎట్లయితే అదాని వాళ్ళు మంచి టర్మ్స్ లో ఉన్నట్టుగానే దీని గురించి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేస్తే బీజేపీ అగైన్స్ట్ స్టేట్మెంట్ చేసినట్టే కదా, ఇండైరెక్ట్ డైరెక్ట్ కాకపోయినా కానీ ఇండైరెక్ట్ చేసినట్టే. ఇంకోటి మాట్లాడితే మళ్ళీ అవతల నుంచి సరిగా రెస్పాన్స్ ఉండదు, మనమే వాళ్ళని అన్నట్టే ఉంటది. అవును, 100% ఉంటది. అండ్ వీళ్ళకి సెంట్రల్ నుంచి నీకు ఎలక్షన్స్ టైంలో కూడా మంచి సపోర్ట్ ఉండే ఏ విషయంలో కానీ. వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ కూడా చాలా మంది గెలిచారు. ఇప్పుడు అలాగే సివిల్ సప్లైస్ కూడా మనకు సెంట్రల్ నుంచే రావాలి. అవును, ఏదున్నా. సో ఇప్పుడు అలాగే దీనికి కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ నిన్నేమైంది, నిన్నగా మొన్న ఏ డిసిషన్ పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు సివిల్ సప్లైస్ గురించి. అవును, అది మస్తు హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడైతే, మంచి వైరల్ అవుతుంది ఇప్పుడు. దాని గురించి ఏమన్నా తెలుసా నీకు? కొంచెం కొద్ది తెలియకుండా ఎందుకు ఉంటుందిరా జరిగేది. ఇప్పుడు దాని గురించి ఏం జరిగిందో ఒక రివ్యూ, వెళ్దాం, దీని గురించి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీకు లాస్ట్ టైం గుర్తుంది, నువ్వు ఇందాకన్నా నాకు బాగా గుర్తొచ్చింది. ఇప్పుడు అదే ఓపెన్ స్టేజ్ జనాల ముందల సొంత కూటమి పార్టీలు ఉన్న హోమ్ మినిస్టర్ గాని అంటే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ, అంటే ఎంకరేజింగ్ గానే ఒక మంచి వేగా క్రిటిసైజ్ చేసినారు కదా. అది వాళ్ళు మళ్ళీ తీసుకోవడం, ఆవిడ కూడా మంచి ప్రాపర్ రిప్లై చేయడం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మంచిగా చేసుకుంది. అవును. సో అట్లనే సెల్ఫ్ పార్టీలో ఎట్లయితే క్రిటిసైజ్ చేసుకున్న కాన్సెప్ట్ లెక్కనే అంటే ఈ టాపిక్ గురించి రెస్పాండ్ అయితే కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఒపీనియన్ లో. నేను అదే చూస్తున్నాను, వీళ్ళేమో మరి అయ్యేటట్టు అయితే అది చూస్తున్నా కానీ నీకు ఇలా ఆల్రెడీ దాని గురించి మళ్ళీ అదాని మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. అయ్యో మరి అది ఎంతవరకు ఇంకా హీటెడ్ ఉంటుందో మనకు తెలియదు కానీ, బట్ జనాలు కూడా అది రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనేది ఒకటి కోరుకుంటున్నారు రా. ఇంకా నువ్వు ఇందాక మాట్లాడిన సీజ్ ద షిప్, ట్విట్టర్ లో చూసుకో, ఇన్స్టాగ్రామ్ లో చూసుకో, పేపర్లలో చూసుకో, న్యూస్ లో చూసుకో, యూట్యూబ్ లో చూసుకో, ఎక్కడ చూడు పోతానే ఉందా. దాన్ని అసలు ఏం జరిగింది అది మామూలుగా నాకు ఐడియా ఉన్నంత వరకు, బయట తెలిసినంత వరకు అయితే దాని మీద ఒక చిన్న స్ట్రైట్ లైన్ ఒక్క ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే రేషన్ బియ్యం దాన్ని అక్రమ రవాణా వేరే దేశానికి చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే కంట్రీస్ కి ఇల్లీగల్ గా
ఇక్కడ పంచాల్సిన రేషన్ బియ్యాన్ని మధ్య మీడియేటర్స్ని మొత్తం మధ్యలో మాట్లాడుకొని అక్కడి నుంచి దాన్ని తీసేసుకొని ఇట్లా వెళ్ళిపోతుంది అనేది యాక్చువల్ కంటెక్స్ట్ అన్న టాపిక్ గురించి. ఇది ఓవర్ వ్యూ దాని మీద. సో థింగ్ ఏంటంటే ఇక్కడ కొద్ది పవన్ డీటెయిల్ కళ్యాణ్ అనే అతను ఢిల్లీ పర్యటన చేశాడు రీసెంట్ గా, 3 days 4 days. ఓకే, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆయన ప్లాన్ లో లేదు యాక్చువల్ గా, అసలు ఇది ఆయన స్కెడ్యూల్ లేదు. లేదు. సో అయితే ఏం జరిగింది, కాకినాడ పోర్ట్ వెళ్ళాడు. కాకినాడ పోర్ట్ అనేది ఈజ్ కాల్డ్ ప్రైవేట్ పోర్ట్. అది జనానికి అలో ఉండదు. ఓకే, ఈవెన్ దో నువ్వు గవర్నమెంట్ అయినా కానీ అలో ఉండదు. అది గవర్నమెంట్, అది ప్రైవేట్ పోర్ట్. అరబిందో అనే కంపెనీది ప్రైవేట్ పోర్ట్ అది. సో ప్రైవేట్ పోర్ట్ లో మనోడు ఎంటర్ అయ్యాడు. ఓకే, అప్పటికే ఆల్మోస్ట్ వీడియోస్ తీస్తున్నారు. అంటే నాకు వచ్చిన డౌట్ రా దీని మీద, అంటే గవర్నమెంట్ అంత డిప్యూటీ సీఎం లెవెల్ ఉన్న వాళ్ళు కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఉండదు అసలు. పోర్ట్ అథారిటీ అనేది నీకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ ఉంటుంది పోర్ట్ అథారిటీ. అండ్ మోర్ ఓవర్ అది పెద్ద కంపెనీ యొక్క ప్రైవేట్ పోర్ట్. అది అరబిందో అనే కంపెనీ వాళ్ళ కింద ఆపరేట్ అవుతున్న పోర్ట్, అది ప్రైవేట్ పోర్ట్. దాంట్లోకి మనోడు ఎంటర్ అయ్యాడు విత్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్. అవును, నేను కూడా ఆర్టికల్ చదివిన. ఆయన వెళ్ళాడు, వెళ్ళి దీని గురించి షిప్ ఎక్కాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటూ. షిప్ ఎక్కడంటే కాదురా, ఫస్ట్ అంట ఈ బేసిక్ ఈ పెద్ద పెద్ద షిప్స్ ఎట్లుంటాయి అంటే నీకు ఇవి ఈ వెజల్ షిప్స్ అన్ని పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ కి నీకు పోర్ట్ నుంచి కొన్ని మైల్స్ దూరంలో ఉంటాయి. అవును, నీకు అక్కడికి ఏదైనా అది పోర్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు లోడ్ చేస్తారు కొన్ని పోర్షన్స్ లా, లేదా వేరే షిప్స్ త్రూ దానికి ఎక్కిచ్చేస్తారు అన్నట్టు. మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని వేరే షిప్ ద్వారా వెళ్తే కూడా అక్కడ ఎంట్రీ కూడా ఇవ్వలేదంట. ఐ మీన్ ఎవరు ఫాస్ట్ గా అక్కడ ఇప్పుడు వెళ్ళిపోదాం, చూసేద్దాం, దాని గురించి ఇన్స్పెక్ట్ చేద్దాం అనేటట్టు కాకుండా. ఇదే విన్నాను నేను కూడా. మీరు ఇప్పుడు ఎంటర్ అయితే 10,000 కుటుంబాలు అవుతాయి అంటే రిక్వెస్ట్ చేసే విధంగా ఇండైరెక్ట్ గా. ఇప్పుడు మీరు ఈ టాపిక్ ని మీరు సీరియస్ గా తీసుకెళ్లిపోతే ముందుకి ఒక 10,000 కుటుంబాలు రోడ్డున పడిపోయే ఛాన్స్ ఉంటది, కొద్దిగా ఆలోచించండి సార్ అది అని చెప్పి రిక్వెస్ట్ చేసిరంట. అక్కడ రిక్వెస్ట్ చేసి మాట్లాడినారంట ఆ విషయం గురించి. ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇది కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. మస్తు హాట్ గా నడుస్తుంది బయట, పిచ్చి పిచ్చి వైరల్ పోతుంది. మనం నవ్వుకున్నాం తీసేది కాదు, బట్ అంటే పెద్ద స్కామ్ లాగే. ఆయన హీరో కాబట్టి ఆ డైలాగ్ కొంచెం ఫిల్మీగా ఉంది కాబట్టి ఇది ఇంకా మనకి గవర్నమెంట్ మనీ ఆల్మోస్ట్ 1,300 కోట్లు లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ ది స్మగ్లింగ్. స్మగ్లింగ్ అయిన దాని వల్ల. ఓకే, సో దాన్ని మనోడు సీజ్ చేయడం, అది హాట్ టాపిక్ అవడం, మనోడు పైగా సెలబ్రిటీ అవడం, హీరో సెలబ్రిటీ, సో అది వైరల్ అవడం వల్ల ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అసలు ఈ టాపిక్ లో క్లీన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే, రేషన్ బియ్యం జనాలకు వెళ్ళాలి, ఆ జనాలకు వెళ్ళే బియ్యాన్ని అక్రమంగా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నది డిస్కషన్. అది మనోడు వెళ్ళి కొంచెం సినిమాటిక్ వేలో అది సీజ్ ద షిప్ అవడం, ఇదంతా కొంచెం ఇట్లా వైరల్ అయిన విషయం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే దానికి అనే దాని గురించి ఈ విషయం సీరియస్నెస్ అంతా. యాక్చువల్గా ఈ సీన్ కన్నా అన్నికన్నా ముందు ఫస్ట్ ఆయనకి ఢిల్లీలో ఉండే అనుకుంటా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఢిల్లీ మొత్తం ఆ పర్యటన కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 సెంట్రల్ మినిస్టర్ కూడా కలిసి. అవునవునవును, ఆ పర్యటన అంతా అయిపోయినాక రిటర్న్ అయినప్పుడే మరి టిప్ వెళ్ళి ఉండొచ్చు ఈ కాకినాడ పోర్టు గురించి. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారు కదా, మన నాదెండ్ల మనోహర్ గారే ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ ఉన్నారు. ఆయన మరి ఆయనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో కాకినాడ పోర్ట్ గురించి, ఇట్లా టిప్ వచ్చిందని చెప్పి మరి ఏమన్నా వెళ్ళిర్రో ఏందో అది మనకు తెలియదు. కానీ ఈ దీనికి రిలేటెడ్ అయితే మినిస్ట్రీ వాళ్ళ కిందనే ఉంది. సో ఏదన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి ఇమిడియట్ గా కాకినాడ పోర్ట్ కి విజిట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏమనిపించిందో మరి ఏమో. అంటే నీకు ఏ టాపిక్ ఏ విషయంలోనే చూడు, మనకు వద్దు అన్నది అలైన్ చేయబోదు. అట్లనే ఇక్కడ కూడా ఆడ ఏం జరిగిన అక్కడ మొత్తం చూసిన సినారియో వీడియోలలో కానీ చదివిన దాని గురించి కానీ మనకు వచ్చినది ఏంటంటే, వాళ్ళ ఆయనని వీలైనంత వరకు లోపలికి రాకుండా చేయడానికి చాలా బలంగా ప్రయత్నించారు. పోర్ట్లకు రాకుండా చేసిరు, పోర్ట్లకు ఎంటర్ అయిన తర్వాత షిప్లకు ఎంటర్ అవ్వకుండా చేసిరు. ఇవన్నిటితో ఏంటంటే ఎందుకు ఇంత హార్డ్ ట్రై చేస్తున్నారు నన్ను రానియకుండా ఉండడానికి అనే దాని వల్ల ఇంకా అప్పటికి ఆయన ఏంది వెళ్ళటం స్టార్టింగ్ నుంచే ఒక వ్లాగ్స్ లాగా చేసుకుంటే వెళ్ళాడు. కెమెరా పట్టుకొని సెల్ఫీ తీసుకుంటా వ్లాగింగ్
ఈవెన్ డ్రోన్ కెమెరా యూస్ చేసి మరి పైనుంచి మొత్తం షార్ట్స్ తీసుకొని వీడియోస్ షూట్ చేసి సో ఆన్ రికార్డ్ ఇదంతా జరిగింది బేసిక్ గా. అవును. సో ఇప్పుడు లైవ్ లో స్కామ్ బయటపడిపోయింది. అంటే ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఈ కేస్ గురించి వెళ్ళిర్రు, అన్ని ఎఫర్ట్స్ తర్వాత ఆయన పవర్ యూజ్ చేసి ఆయన షిప్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరినీ నిలబెట్టి చాలా పెద్ద ప్రోడక్ట్ ఆఫ్ బియ్యం తీసుకోబోతున్నారంట, చాలా ఎక్కువ. ఇది కూడా రైస్ కంపెనీ వచ్చేసరికి ఎవరో సమ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఇది కూడా ఎవరో ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడి కంపెనీ త్రూ ఈ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుందంట. అవును. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఆయన ఏం చేశాడు, అక్కడ ఉన్న మేనేజర్ వీళ్ళందరినీ లైవ్ లోనే నించోబెట్టుకొని మొత్తం సింగిల్ షాట్ తో సీజ్ ద షిప్ అన్నాడు. అంటే జనరల్ గా నవ్వుతూ మాట్లాడితేనే సీజ్ ద షిప్, ఏమన్నా సెంట్రల్ నుంచి డిస్కషన్స్ వస్తే వీళ్ళు డిస్కస్ మాట్లాడదాము, ప్రజెంట్ అయితే సీజ్ ద షిప్ అని అన్నాడు. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ రైస్ ఇంతలా ఎందుకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది అసలు, అది కూడా పక్క పెట్టు ఫస్ట్. అంత పెద్ద మ్యాటర్ అట్లా ఆన్ స్పాట్ లో డెసిషన్ తీసుకోవడం అనేది కూడా బ్రేవరీ అని చెప్పుకోవాలి. అది దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో దాని కేసుని ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ అక్కడి వరకు అయితే యాక్షన్ తీసుకోవడం మంచిగా ఉండే. నాకు కొన్ని పెద్ద డౌట్లు ఉన్నాయి రా దీంట్లో. పెద్ద చిన్న పక్క పెట్టు డౌట్లు ఉన్నాయి నాకు చాలా. ఒక నార్మల్ పర్సన్ లెక్క నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అన్నట్టు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ కేసు గురించి, ఆ రైస్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ గురించి చెప్పిన దాని గురించి అన్ని చెప్పింది ఏంటంటే, ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే ఒక బోట్ లో పోతున్న బియ్యం అసలు ఇల్లీగల్ అని ఎట్లా తెలిసింది. ఇప్పుడు ఎందుకంటే అది దొడ్డు బియ్యం అయి ఉండొచ్చు, రేషన్ బియ్యం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దొడ్డు బియ్యంని రేషన్ బియ్యం గవర్నమెంట్ సప్లై చేసే రేషన్ బియ్యాన్ని ఎవడో సమ్ ప్రైస్కి తక్కువకి ఇచ్చి కొనుక్కుంటారు అనుకుందాం. అంటే అది నేనే కాదు అక్కడ అందరికి తెలిసిన విషయమే అంటారా. నువ్వు కూడా ఒకసారి అంటే కదా ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చి మళ్ళీ ఇట్లానే వాళ్ళే. ఇంటర్నేషనల్ మార్కెట్ లో రైస్ అనేది వాళ్ళకి దొడ్డు బియ్యంగానే వాళ్ళకి మార్కెట్ లో ఉంది. అంటే మనలాగా సన్న బియ్యం అనేది బీపీటీ అని లేదంటే సోనా మసూరి అని ఈ రైస్ అనేది వాళ్ళకి లేదు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం సౌత్ ఆఫ్రికా లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఈవెన్ అరబ్ కంట్రీస్, మెక్సికోలో కూడా ఏడు దాకా మెక్సికో ఇట్లాంటి వేరే కంట్రీస్, సౌత్ అమెరికా అన్ని కూడా దొడ్డు బియ్యమే తింటారు. దొడ్డు బియ్యం తింటే అవును. సో రైస్ ప్రొడక్టివిటీలో మన ఇండియా ఆల్మోస్ట్ 4th, 3rd పొజిషన్ లో ఉంది. అవును. ఫస్ట్ చైనా అనుకుంటా, తర్వాత మనమే అనుకుంటా. సో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఈజీ అయిపోతుంది కంపేర్ టు ఐఎన్ఆర్ సిచ్యువేషన్ లో. మన దగ్గర ఈజీగా రైస్ పర్చేజ్ ఈజీగా తక్కువగా వస్తుంది. సో ఇలాంటి స్కాముల్లో మన ఎవరో ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నాడంట, వాళ్ళ ఓన్ రిలేటివ్ చేసిన స్కామ్ ఇదంతా. అంటే నాకు ఇక్కడనే ఉన్నాయి డౌట్స్ అనేది. రైస్ ఇస్తారు నాకు, నువ్వు చెప్పినప్పుడు బాగా గుర్తుండే, రైస్ వాళ్ళే కొనుక్కోబోతున్నారా మనకు వద్దంటే అని చెప్పేసి. ఓకే, అది ఓకే. ఒకడు రేషన్ బియ్యాన్ని కొనుక్కుంటున్నాడు, కొనుక్కొని ఆ బియ్యాన్ని ఇంకొకరికి ఒక పర్సెంటేజ్ అమ్ముకుంటున్నాడు. వాడు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోనికి దీనికి ముందు ఒక చిన్న ప్రిఫేజ్ ఏంటంటే, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 3000 2000 నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, కొత్త వెహికల్స్ తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళ గవర్నమెంట్ ఇదివరకు ఏం చేయాలి, రేషన్ మన ఊర్లో ఎక్కడ తీసుకోవాలి, మనం పోయి బస్తాలు పట్టుకొని తీసుకొచ్చారు. సో పాత గవర్నమెంట్ మినిస్టర్, ఐ మీన్ చీఫ్ మినిస్టర్ ఏం చేశారంటే, ఆయన సపరేట్ గా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. బేసిక్ ఇది వాలంటీర్లు అనే ఎంప్లాయ్మెంట్ ఒకటి క్రియేట్ చేసి, వాళ్ళకి తర్వాత హైయర్ కొంచెం పొజిషన్ ఉన్నది ఏంటంటే, ఒక ఊరికి ఒక వెహికల్ ఇచ్చాడు, 4-wheeler ఒకటి ఇచ్చి, ఆ 4-wheeler లోనే ఈ సివిల్ సప్లైస్ అన్ని ఒకే దాంట్లో పెట్టేసి ఊరంతా తిరిగితే సో ఇంటింటికి తిరిగి ఇంటింటికి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకొని ఇచ్చినట్టు చేసుకున్నాడు. ఏది మళ్ళీ ఆ డ్రైవర్ కి 20,000 శాలరీ ఇచ్చారు అప్పట్లోనే. పెద్ద ఎంప్లాయ్మెంట్, 3,000 బండ్లు అంటే ఆల్మోస్ట్ 3,000 డ్రైవర్లు. సో వాళ్ళకి 20,000 శాలరీ ఇచ్చుకొని, ఇక్కడ ఏం జరిగింది, జనం ఎక్కువైపోయారు, రైస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులో కూడా 2-3 మార్పులు జరిగాయి. ఆల్మోస్ట్ రేషన్ కార్డు తీసుకొచ్చింది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డు తీసుకొచ్చింది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 15-16 years అయింది రేషన్ కార్డు వచ్చి. అంతేనా? ఇంకా ముందు నుంచి లేదురా? ఇంకా ముందు నుంచి ఉందిరా.
రేషన్ కార్డు 20 ఇప్పుడు years అవుతుంది. ఎగ్జాక్ట్ టైం పీరియడ్ నాకు గుర్తులేదు కానీ మన బచ్పన్సే మనం చూస్తా ఉన్నాము. 20 years అవుతుంది, అరౌండ్ 20 years. ఇంకెక్కువ రేషన్ కార్డు తెచ్చిన తర్వాత గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ అంతా స్కీములు ఏవో పెట్టేసుకొని వాటికి సివిల్ సప్లైస్ అయితే జరుగుతుంది. సివిల్ సప్లైస్ అన్ని మనకి సెంట్రల్ నుంచే వస్తాయి. సెంట్రల్ ప్లస్ మనం సెంట్రల్ ఒక 65%, మనం ఒక 40 అలా షేర్ ఉంటది. సో అన్ని అక్కడ నుంచి వస్తున్నాయి. ఇది కూడా అలానే జరిగింది. అప్పటి నుంచి జనం ఏం చేస్తున్నారు, బేసిక్ గా జనాలు ఏం చేస్తున్నారు కానీ ఫస్ట్ ఆయిల్ తీసుకుంటారు, షుగర్ తీసుకుంటారు, ఇంకేమన్నా ఇస్తే అవి తీసుకుంటారు, కానీ రైస్ మాత్రం తీసుకోరు. ఎందుకంటే దొడ్డు బియ్యం మన దగ్గర, మన ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో దొడ్డు బియ్యం తినేవాళ్ళు చాలా మంది తక్కువ. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈడ స్కామ్ ప్రకారం వీళ్ళు చెప్పిన ప్రకారం నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినా కదా, వీడు ఒక దగ్గర నుంచి వాడు కొనుక్కున్నాడు, ఇక్కడ నుంచి ఇంకొకరికి ఒక మార్జిన్ పెట్టాం మీరు, ఇక్కడ నుంచి ఇంకొక పెద్ద వ్యక్తి దాన్ని ఇంకో మార్జిన్ లో తీసుకొని 10 నుంచి 12, 12 నుంచి 15, అక్కడ నుంచి 20లో ఒకటి దాన్ని కొనుక్కొని దాన్ని పాలిష్ చేసి వాడు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది ఇక్కడ మొత్తం ఎలిగేషన్ రా. నాకున్న డౌట్ ఏంటంటే, రేషన్ బియ్యం కొన్నారు కరెక్టే, వాడు దాన్ని ఒక 4 వ్యక్తుల్ని దాటిన తర్వాత ఒక కంపెనీలో వాడు దాన్ని పాలిష్ చేసి దాన్ని మొత్తం ప్యాకింగ్ చేసి పంపించినప్పుడు ఇది రేషన్ బియ్యం అని చెప్పి వీళ్ళు ఇన్స్పెక్ట్ చేయడానికి పోయినప్పుడు ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారు అనేది నాకు ఒక డౌట్ రా. సో బేసిక్ ఏం జరిగింది అంటే, పాలిష్డ్ ఎప్పుడు నీకు విత్ ఇన్ కంట్రీ చేయరు. అవునా? విత్ ఇన్ కంట్రీ చేయడు. రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని నువ్వు ఏదైతే ఎక్స్పోర్ట్ చేయబోతున్నావో దాన్ని విత్ ఇన్ కంట్రీలో పాలిష్ చేయడు. ఎట్లా చేస్తాడు, నువ్వు ఇప్పుడు పాలిష్ చేయాలంటే నువ్వు సమ్మెక్స్ మిల్లుకో దేనికో తీసుకెళ్ళాలి, అది గవర్నమెంట్ బియ్యం, నీకు ఎలా పాలిష్ చేస్తాడు? చేయడు. సో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో దొడ్డు బియ్యాన్ని పాలిష్ విత్ ఇన్ కంట్రీలో నీకు పాలిష్ చేయరు. అది నువ్వు వన్స్ ఎక్స్పోర్ట్ చేశాక ఫస్ట్ ల్యాండ్ అయ్యే దాంట్లోనే చేసుకుంటారేమో తప్ప విత్ ఇన్ కంట్రీలో చేయరు. అందువల్ల దొరికిపోయారు కానీ, లేదంటే పాలిష్డ్ ఇక్కడే చేయించుకుంటే ఎందుకు దొరికిపోతారు? పాలిష్డ్ ఇక్కడ చేయరు. నాకు అదే డౌట్ ఉండే అన్నట్టు, దాన్ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారు మొత్తం? ఇప్పుడు పాలిష్ చేసిన రైస్ ని చూడగానే దాన్ని రేషన్ బియ్యం అని చెప్పి ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారు అనేది నాకు డౌట్ ఉంది అన్నమాట. బాగా ఎప్పుడైనా కానీ ఆ బియ్యాన్ని లూజ్ గానే తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఈవెన్ సమ్ టైమ్స్ మనం షుగర్ ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. ఇక్కడికి షుగర్ డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తారు, నీకు ప్యాక్ చేసి తీసుకున్నారు. లార్జ్ కంటైనర్ సాల్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద కంటైనర్లు డైరెక్ట్ సాల్ట్ వేసేస్తాడు. ఇక్కడికి వచ్చి మనం రీఫైన్ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటాం. ఎందుకంటే నీకు ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా బల్క్ లో రా కంటెంట్ ని తీసుకొచ్చుకొని, సో నువ్వు ఆటోమేటిక్ గా విత్ ఇన్ కంట్రీలో నువ్వు చెయ్యవు పాలిష్డ్. సో అలా పట్టుకోగలిగారు. అయినా ఇప్పుడు ఈ స్కామ్ గురించి వీళ్ళందరూ చేస్తారు ఇవన్నీ మాట్లాడాలంటే, దీనికి ఒక మేజర్ స్టార్టింగ్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నాకు ఈడ మొత్తం నువ్వు చెప్పిన దాని మీదనే వాళ్ళు వచ్చి బియ్యం ఇచ్చి కూడా వాళ్ళే 26 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంటే, నాకు అసలు ఇక్కడ చూడు వాస్తవం మాడుకుంటారా, ఇవాళ రేపు ఓడరా దొడ్డు బియ్యం తింటుంది, ఎవరు తినట్లేదు. దొడ్డు బియ్యం చాలా తక్కువ. ఇప్పుడు దొడ్డు బియ్యం తింటలేరు జనాలని తెలిసి కూడా రేషన్ ద్వారా గవర్నమెంట్ దొడ్డు బియ్యాన్ని ఎందుకు సప్లై చేస్తుంది? ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఇక్కడ లోకల్ గా జరిగే స్కామ్స్ కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ ఉంది, ఇప్పుడు రీసెంట్ గా బాగా ఫేవరెట్ అందరికి అవుతున్న డిష్ ఏంది అంటే దోపుడు బిర్యానీ, సంథింగ్ ఏదో బిర్యానీ ఉంది, దూపుడు పోతు బిర్యానీ అని. అది దూపుడు పోతు బిర్యానీ అనేది ఇప్పుడు 4 AM 3 AM బిర్యానీస్ అవి. ఇప్పుడు లిటరలీ దాంట్లో యూస్ చేసే బియ్యం ఈ బియ్యమే, దొడ్డు బియ్యమా, లిటరలీ అవే యూస్ చేస్తారు. దాన్ని పాలిష్ చేసి అవే యూస్ చేస్తారు. ఈ రెస్టారెంట్ వాళ్ళందరూ మన దగ్గర ఉన్న రేషన్ బియ్యాన్ని కొనేసుకొని వాళ్ళు పాలిష్ చేయించుకొని వాళ్ళు దాన్ని ఫ్యాన్సీ నేమ్ తో ఫ్యాన్సీగా రెస్టారెంట్ లో అది అవుతుంది. అసలు ఎంత స్కామ్ అవుతుంది అన్నప్పుడు, సో ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్ లో కూడా అంత స్కామ్ ఉంటుంది. నాకు ఇంకొకటి ఏం అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు కొనుక్కుంటారు అంటే ఇప్పుడు రేషన్ బియ్యాన్ని కొనుక్కుంటారు, ఒకడు అమ్మితేనే కొనుక్కుంటారు, అది అమ్మేది ఎవడు? జనాలే అమ్ముతారు. ఇప్పుడు జనాల దానికి వెళ్ళకుండా దీన్ని ముందే డైవర్ట్ చేసిరంటే ఓకే ఇది తప్పు, జనాలకు అనొచ్చు. అంటే జనాలకు అందాల్సిన ఒక ఫుడ్ ని వీళ్ళు దొబ్బేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటే ఓకేరా. వాళ్ళ దగ్గర పోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాం అనగానే మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు డబ్బులు తీసుకొని బియ్యాన్ని అమ్ముకున్నప్పుడు దీన్ని ఏ రకంగా సపోర్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు. ఇప్పుడు అంతే, దొడ్డు బియ్యం తింటలేరు కానీ గవర్నమెంట్ ఇస్తుంది, ఓ వాళ్ళు తీసుకుపోయి ఇచ్చినా కూడా మాకు వద్దు అని చెప్పేసి దాని ప్లేస్ లో షుగర్ తీసుకొని
వాళ్ళే వెనక వేరే ఒక డబ్బులు తీసుకొని అమ్మేసుకుంటున్నారు. దాన్ని ఇంకొకడు ఇట్లాంటి రూట్స్ వల్ల ఎక్కడెక్కడ చేయాలి ఏం చేయాలి అనేది వాడి బిజినెస్ చేసుకుంటున్నాడు. ఎవరి లాభం అంది. ఆ బియ్యం అయితే తక్కువకి వస్తుంది కాబట్టి. అసలు ఇవన్నిటి గురించి ఒకసారి నీట్ గా మనం గవర్నమెంట్ మాట్లాడదాం. సో ఇప్పుడు ఇదంతా మాట్లాడుకోవాలంటే సెంట్రల్ నుంచి రావాలి. సివిల్ సప్లైస్ ఫ్రమ్ సెంట్రల్ నుంచే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ షేర్ సెంట్రల్ నుంచి ఉంటుంది కాబట్టి సెంట్రల్ నుంచి మాట్లాడుకుంటే మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి స్కాములు జరిగే స్టేట్లు. అవును. బీహార్ ఉంది. నాకు ఇంకొకటి ఏంటంటారా, మన ఆంధ్రప్రదేశ్ లో చాలా పోర్ట్స్ ఉన్నాయి. వై ఓన్లీ కాకినాడ పోర్ట్ అనేది? అన్ని పోర్ట్స్ పోర్ట్ కదా ఇప్పుడు ప్రైవేట్ అన్ని. అవును, అన్ని ప్రైవేట్ పోర్ట్స్ ఇప్పుడు అన్ని ప్రైవేట్ పోర్ట్స్ నాకు ఇది ఇంకొకటి బాగా రియలిస్టిక్ ఎప్పుడు అనిపించేది అంటే, ఓవర్ స్ట్రెచ్ పోర్ట్స్ అన్నిటిని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఒక సిబిఐ ఇంటి మీద రైడ్ పోయినప్పుడు నీకు కంపెనీ ఉంటే కంపెనీకో టీం పోతుంది, ఇల్లుకో టీం పోద్ది, ఫార్మ్ హౌస్ కో టీం పోద్ది. అట్లా నీకు ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఉంటే అన్ని టీమ్స్ పోయినట్టే అన్ని పోర్ట్స్ మీద ఒక్కసారి ఒక ఇన్స్పెక్షన్ చేసి ఉండాల్సింది. దాంట్లో ఇది బయటపడితే ఇది చాలా న్యాచురల్ గా అనిపించేది. అదేదో పాయింటెడ్ గా అదే టార్గెట్ చేసి దీన్నే మాట్లాడినట్టు అంటే ప్రతిసారి ఒకటే బయటకు అంటే ఆ ఒక్కటి పోర్ట్ ఎందుకు, అన్ని పోర్ట్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకు అసలు ఈ పోర్ట్ ఎవరిది? కాకినాడ పోర్ట్ ఇది అదాని గ్రూప్ కి రిలేటెడ్ కాదు, సమ్ మెడికల్ సంబంధించిన లాబొరేటరీ వాళ్ళది. ఏదో సంథింగ్ ఉంటది. ఓ అరవిందో గ్రూప్ వాళ్ళది. 44-45% షేర్ ఉంది. హైయెస్ట్ షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ. సో అంటే కొన్ని మ్యాటర్స్ ని వేరే విధంగా డీల్ చేస్తుంటే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. అన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడము మాట్లాడదాము ఎట్లాంటివి కూడా. ప్లస్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావాలని చాలా టాపిక్స్ ఉన్నాయి. అది దాని గురించి మాట్లాడుతూ రోజు అయిద్దిరా నాయన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం. ఇంకా చాలా ముచ్చట్లు ఇట్లనే మాడుకుంటున్నాం. ప్రస్తుతం వరకు అయితే ఇవి మొన్నటి నుంచి ఒక 6-7 నెలల నుంచి జరుగుతున్న పెద్ద పెద్ద హాట్ వైరల్ సెన్సేషనల్ టాపిక్స్ అనుకోండి ఇవన్నీ. ఇలాంటి ఇంకా ముందు ఇంకేంటి జరుగుతాయో చూద్దాం, మాట్లాడదాం వాటి గురించి కూడా యాజ్ ఎ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా మేము మాట్లాడిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు కూడా మేము మాట్లాడిన వాటిలో తప్పు రైట్ అనిపించేటి ఉండి మీకు కూడా కామన్ పర్స్పెక్టివ్ అని అంటే మీరు కూడా కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.